ఈరోజు మనం వ్యూవర్ ప్యానెల్ టైమ్ సేవియర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్షన్‌లో మనం వర్క్ చేసేటప్పుడు ప్రతి వర్క్ కోసం ప్యూర్ ఓవరాల్ ఫుటేజ్‌ని 4కేలో రావచ్చు, 2కేలో రావచ్చు. ఈ మొత్తం ఫ్రేమ్‌ని రెండర్ చేయడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది. మనం చేయాల్సిన వర్క్‌ని టార్గెటెడ్ ఏరియాని చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దీనికోసం మనకున్నాయి. ఈరోజు మనం యూజ్ చేసుకునే చిన్న కంట్రోల్స్ ఇన్ న్యూక్ ఏంటంటే ఇవన్నమాట. సో, ఇక్కడున్న వ్యూవర్ ప్యానెల్‌కి సంబంధించిన సెట్టింగ్స్ మనకు చాలా బాగా పనిచేస్తాయి. ఇవి మన టైంని డ్రాస్టిక్‌గా తగ్గిస్తాయన్నమాట. సో, ఇవి. దీంట్లో మొదటి కంట్రోల్ వచ్చి ప్రాక్సీ మోడ్. ఇదేంటంటే ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఇది మనకు 4K డీసీపీలో ఉన్న ఫుటేజ్‌ని చూడండి, ఇది హాఫ్ ఇన్ఫర్మేషన్‌గా మార్చేస్తది. సో, మనకు పిక్సెల్ క్వాలిటీ తక్కువ అవ్వడం వల్ల ప్లే చూసుకోవడానికి ఇది చాలా ఈజీగా పనిచేస్తది. సెకండ్ వన్ ఫుల్ ఫ్రేమ్ ప్రాసెసింగ్. ఈ ఫుల్ ఫ్రేమ్ ప్రాసెసింగ్ ఏంటంటే దీన్ని క్లిక్ చేసి గానీ మనం ఒకసారి ప్లే చేసామంటే ఫుటేజ్ అనేది రీడ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా యెల్లోగా టర్న్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే దాని తర్వాత మనం ఈ ఫుటేజ్‌ని ఎలా చేసి జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకున్నా గానీ ప్లే చేసుకునేటప్పుడు మనకు సీమ్‌లెస్‌గా ప్లే అయిపోతుందన్నమాట. అది మెమరీలో రీడ్ చేసుకుంటుంది. ఫుల్ ఫ్రేమ్ ప్రాసెసింగ్ అంటారు దీన్ని. దెన్ టైమ్ సేవియర్ దాంట్లో బెటర్‌గా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రొడక్షన్‌కి సంబంధించినంత వరకు. దీన్ని రీజియన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ రీజియన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే దీన్ని మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక సెలక్షన్ బాక్స్ వస్తుందన్నమాట. ఏ ఏరియాలో నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావో దాన్ని టార్గెటెడ్‌గా చూసుకుంటూ ఫుల్ ఫ్రేమ్‌ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ కొన్నిసార్లు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నట్టుగా చూసేటప్పుడు హీరో హెడ్ చుట్టూ ఉండే ఏరియాస్‌లో మనకు ఎక్కువ క్వాలిటీగా వర్క్ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ఏరియా వర్క్ చేస్తున్నాము, ఈ హెయిర్ డీటెయిల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము అనేటప్పుడు మనం ప్లే చేసామంటే ఫుల్ ఫుటేజ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం సెలెక్ట్ చేసుకునే ఏరియాలో మాత్రమే ఇది ప్లే అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం వర్క్ చేసుకునే టైం గానీ బాగా సేవ్ అవుతుందన్నమాట. సో, ఇది స్మాల్ టిప్స్ టు సేవ్ యువర్ టైమ్. ఈరోజు మనం వ్యూవర్ ప్యానెల్ టైమ్ సేవియర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్షన్‌లో మనం వర్క్ చేసేటప్పుడు ప్రతి వర్క్ కోసం ప్యూర్ ఓవరాల్ ఫుటేజ్‌ని 4కేలో రావచ్చు, 2కేలో రావచ్చు. ఈ మొత్తం ఫ్రేమ్‌ని రెండర్ చేయడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది. మనం చేయాల్సిన వర్క్‌ని టార్గెటెడ్ ఏరియాని చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దీనికోసం మనకున్నాయి. ఈరోజు మనం యూజ్ చేసుకునే చిన్న కంట్రోల్స్ ఇన్ న్యూక్ ఏంటంటే ఇవన్నమాట. సో, ఇక్కడున్న వ్యూవర్ ప్యానెల్‌కి సంబంధించిన సెట్టింగ్స్ మనకు చాలా బాగా పనిచేస్తాయి. ఇవి మన టైంని డ్రాస్టిక్‌గా తగ్గిస్తాయన్నమాట. సో, ఇవి. దీంట్లో మొదటి కంట్రోల్ వచ్చి ప్రాక్సీ మోడ్. ఇదేంటంటే ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఇది మనకు 4K డీసీపీలో ఉన్న ఫుటేజ్‌ని చూడండి, ఇది